కవిత గారు చేసే యాక్టివిటీస్కి పార్టీ యాక్సెప్టెన్స్ ఉందా? ఇప్పుడు అంటే పూలే కవిత విగ్రహం గారు పెట్టమని కవిత గారు బీసీ సంఘాలు చేస్తున్నారు, అది పార్టీ ప్రోగ్రామ్స్ లాగా చేస్తున్నట్టు అనిపించట్లే. అంటే జాగృతి అనే సంస్థ కవిత ఇప్పుడు కాదు అప్పుడే ఉద్యమంలోనే పెట్టింది. ఆ సంస్థ ద్వారా కొన్ని ఇతర కార్యక్రమాలు కూడా వారు తీసుకుంటుంటారు. అది పార్టీ కాకుండా నాన్ పార్టీ పరంగా తను న్యూట్రల్గా చేస్తూ ఉంటుంది. కాబట్టి దానిలో మనం ఆపేది కానీ దానిలో వద్దని చెప్పేదానికని ఏం లేదు కదా. ఒక న్యూట్రల్ వేదిక నుంచి వారు చేస్తున్నారు. దానికి లైక్ మైండెడ్స్ ఉంటే వాళ్ళు కలిసి వస్తారు. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పార్టీ ఏదైనా పని చేస్తే కొంతమంది కలిసి రాని వాళ్ళు ఉంటారు, కానీ అదే న్యూట్రల్ ఆర్గనైజేషన్ చేస్తే కలిసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆ స్వేచ్ఛ వేరే వాళ్ళకి లేదు కదా బీఆర్ఎస్లో చేయొచ్చా? మీరు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరైనా సంఘాలు ఉంటే చెప్పండి, వాళ్ళకు కూడా న్యూట్రల్ సంఘాలు ఉంటే మీరు చెప్పండి, నాకు తెలియదు ఎవరికి ఉంటే. సో అంటే అది యాక్సెప్టెన్స్ ఉందా? కేసీఆర్ గారి యాక్సెప్టెన్స్, మీ భరత్, యాక్సెప్టెన్స్? ఇప్పుడు మీరు వృత్తిపరంగా జర్నలిస్ట్గా మీరు మీ పని చేస్తున్నారు. దీని తర్వాత మీకు ఏదో సినిమా చూడాలనిపిస్తే సినిమా చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగా మీకు ఆ స్వేచ్ఛ ఉందా లేదా అంటే ఉంటుంది. మీకు ఎందుకు ఉండదు? మీరు ఒక పని చేస్తున్నారు కాబట్టి ఫలానా పని చేయకూడదని ఉంటుందా? కాబట్టి నేనేమంటానంటే ఎవరన్నా తమ వ్యక్తిగత పాత్రలో తమ ప్రైవేట్ లైఫ్లో వారికి ఉండే ఆర్గనైజేషన్ ద్వారా ఏమైనా చేసుకుంటానంటే ఏం అభ్యంతరం? ఏం పొలిటికల్ ఉంది అందులో? పూలే గారి విగ్రహం, పూలే గారు అందరికీ ఆరాధనీయుడు, పెడితే మంచిదే కదా, తప్పే ఉంది. మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? డెఫినెట్గా అడుగుతారు మరి క్వశ్చన్, అది వారు ఆలోచించాలి. వారు జాగృతి వారు ఆలోచించుకొని సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి. మీరు అంటే వారు లేరు కదా, టీఆర్ఎస్ ఉంది. సరే మేము పెట్టలేదు, మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కదా, దానికి ఇంతవరకు తాళాలు కూడా తీయట్లేదు కదా.